ఐపీఎల్ 2025 టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిటర్న్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. అయితే ఆర్సీబీ మినీ వేలంలో ఆ 8 మంది స్టార్ ప్లేయర్స్పై కన్నేసింది. అందులో నుండి ఒక్కరినైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. తమ జట్టును మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు గత సీజన్ లోటుపాట్లపై ఫోకస్ పెట్టింది. ఆర్సీబీ పర్సులో 16.5 కోట్లుండగా ఇప్పటికే వారి మెయిన్ టీం సెటిల్ అయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్లో భారీ ఖర్చు చేసి ఆటగాళ్లను కొనాల్సిన అవసరం లేదు. కానీ ఏ ప్లేయర్కైనా ఇంజూరీ అయితే అతని స్థానంలో రీప్లేస్ చేయగల ఆటగాళ్లు కావాలి. అంతేకాకుండా కొన్ని మ్యాచ్లకు ఉపయోగించుకునేలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ కావాలి. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ దృష్టి అంతా ముఖ్యమైన గ్యాప్స్ను ఫిల్ చేయడంపై ఉంది. ఇక ఆర్సీబీ టార్గెట్ చేయాల్సిన ఆటగాళ్లలో ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ అయిన మతీషా పతిరానా, జెరాల్డ్ కౌడ్రీ, అన్రిచ్ నోడ్జే, రీస్ టోప్లీ, స్పెన్నర్ జాన్సన్, మ్యాట్ హెన్రీ ఉన్నారు. ఇప్పటికే ఆర్సీబీ లుంగి ఎంగిడిని రిలీజ్ చేసింది. కాబట్టి ఆర్సీబీ ఖచ్చితంగా ఫారెన్ ఫాస్ట్ బౌలర్ను యాడ్ చేసుకోవాలి. ఆర్సీబీకి ఇలాంటి ఆప్షన్లు చాలానే ఉన్నాయి. మతీషా పతిరానా కావాలనుకుంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ రీస్ టోప్లీ, మ్యాట్ హెన్రీ లేదా జెరాల్డ్ కోడ్జీ వంటి ఆటగాళ్లు కావాలనుకుంటే బడ్జెట్లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్సీబీలో ప్రస్తుతం 2 ఓవర్సీస్ స్లాట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆ జట్టుకు బ్యాకప్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఉండడంతో దానిపై ఫోకస్ పెట్టొచ్చు. అలాగే ఆర్సీబీ నమ్మకమైన దేశీయ ఆల్రౌండర్స్ ను తీసుకుంటే బెటర్. రాజవర్ధన్ హంగర్కేకర్, అథర్వ తైడే, మహిపాల్ లోమ్రోర్ మంచి ఆప్షన్ అవుతారు. ఆర్సీబీ ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ ను తీసుకోలేరు. కాబట్టి ఇండియన్ వికెట్ కీపర్ కూడా అవసరం. లువ్నిత్ సిసోడియా బాగా సరిపోతాడని భావిస్తున్నారు.